వెల్కమ్ టు ద రోషి రంగోలి ఛానల్. అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ రోజైతే ఈ రెండు డిజైన్స్ కూడా నేనైతే డిఫరెంట్గా అయితే వేస్తానండి. ఎలా వేస్తానో ఏంటో అనేది మీరైతే చూడండి. స్టార్ట్ చేసిద్దాం రండి. ఇవైతే స్టార్టింగ్ చూసినప్పుడు చాలా కష్టంగా అనిపిస్తాయండి, కానీ అసలు కష్టమేం కాదు, చాలా ఈజీ అండి. 5x3 డాట్స్ అయితే పెట్టాలి. రెండు డిజైన్స్ కూడా 5x3 డాట్స్లోనే నేనైతే సెట్ చేశాను. నాకైతే చాలా బాగా నచ్చిందండి. ఇంకొకటి ఏంటంటే ఈ డిజైన్ అనేది చాలా జాగ్రత్తగా వేసుకోవాలండి. ఈ డిజైన్స్ని పడి కోలం డిజైన్స్ అని అంటారు. ఆల్రెడీ నేను ఈ డిజైన్స్లో చాలా వరకు నేను లాస్ట్ వీడియోస్లో అది చాలా వరకు పెట్టానండి. వాటిల్లోనే ఇవి కొంచెం డిఫరెంట్ డిజైన్స్ అని చెప్పుకోవాలి. చూసారుగా, చాలా నీట్గా అయితే వేసుకోండి, చాలా స్లోగా కూడా వేసుకోండి. ఇక్కడ లైన్స్ అనేవి చాలా నీట్గా వేసుకోండి. మీరు లైన్స్ ఎంత నీట్గా వేసుకుని అంటే కొంచెం దగ్గరగా కూడా వేసుకోండి. చాలామంది దూరంగా వేసుకుంటారు కదా, అవి అంత పర్ఫెక్ట్గా ఉండదు. డిజైన్ కూడా చూడడానికి బాగుండదు కూడా. కొంచెం దగ్గరగా వేసుకుంటే నీట్గా అయితే ఉంటుందండి. చూసారుగా, ఇలా నీట్గా నేను 3 సైడ్స్ కూడా వేసానండి. నేను ఈ డిజైన్ని ఏమాత్రము కట్ చేయనండి, జస్ట్ చిన్నవే. ఎందుకంటే ఎక్కువగా అయితే నేను కట్ చేయనండి, మీకు అర్థం కాదనమాట. నేను డిజైన్ ఎక్కువగా కట్ చేశానంటే ఈ డిజైన్ జాగ్రత్తగా చూడాలి ఖచ్చితంగా. అందుకని చెప్పి నేను కట్ చేయకుండానే నేను అప్లోడ్ చేశానండి వీడియోని. చూసారా, నేను ఎంత స్లోగా వేస్తున్నానో అలా అయితే వేయండి. ఈ మధ్యలో కూడా మనమైతే ఫిల్ చేసేసుకుందాము. ఎక్కువ డిజైన్ వద్దండి, జస్ట్ సింపుల్గా అయితే వేసాను నేను. చూసారుగా, దీనికి కూడా బయట కూడా డిఫరెంట్గా ప్లాన్ చేశానండి. చాలా బాగా నచ్చింది నాకైతే ఈ డిజైను. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత పర్ఫెక్ట్గా వస్తుంది అని చెప్పి, కానీ చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చిందండి. చూసారుగా, నేను ఎంత స్లోగా వేస్తున్నానో ఇలా స్లోగానే వేసుకోండి. కంగారు పడకుండా వేసుకుంటే మీకు ఈ డిజైన్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఎలా పడితే అలా వేస్తే మాత్రం మీరు అసలు వేయలేరండి ఈ డిజైన్ని. చూసారు కదండి, ఇలా అయితే వేసేసాను. ఈ బయట కూడా కొంచెం డిఫరెంట్గా నేనైతే డిజైన్ చేద్దాం అనుకున్నానండి. ఎక్కువగా కాకుండా చాలా చిన్న డిజైన్ అండి, ఏమి కష్టమైతే కాదండి. ఎలాంటి వాళ్ళైనా సరే వేసేయవచ్చు, ఎంత డిజైన్ రాలేని వాళ్ళన్నా సరే. ఇక్కడ కొంచెం చాక్ పీస్ తడిగా ఉండడం వల్ల మీకు వెంటనే కనిపించట్లేదండి. అది కొంచెం టైం తీసుకుంటుంది, కొంచెం అయితే వెయిట్ చేయండి ఖచ్చితంగా. చూసారుగా, ఇలా అండి చాలా స్లోగా అయితే వేసుకోండి. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను పెట్టాను కదా, ఇక్కడ సెంటర్లో కొంచెం స్పేస్ ఎలా వచ్చిందో మొత్తము అన్ని సైడ్స్ కూడా ఆ స్పేస్ అనేది సమానంగా ఉండేటట్టు వేసుకోండి. ఆ స్పేస్ అనేది ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ ఉందనుకోండి, ఈ డిజైన్ కొనే అందం అంతా పోద్ది అనమాట. ఇక్కడ లైన్స్ కొంచెం ఎక్స్ట్రా పెంచుకోండి స్పేస్ బట్టి.
సరిపోకపోతే కొంచెం తగ్గించుకోండి, అదేం ప్రాబ్లం కాదు. స్పేస్ అనేది కరెక్ట్గా ఈక్వల్గా ఉండేటట్టు మీరైతే చక్కగా నీట్గా అయితే సెట్ చేసుకోండి డిజైన్ని. చూసారా, ఈ స్పేసెస్ అన్నీ ఒకేలా ఉన్నాయి, మొత్తం అన్ని సైడ్స్ కూడా అలా అయితే వేసుకోండి. నేను అసలు దీనికి కలర్స్ అది వేయకూడదని అనుకున్నానండి, కానీ ఈ డిజైన్ చూసిన తర్వాత నాకైతే కలర్ కూడా వేయాలని అనిపించింది. ఎలా వస్తుంది ఏంటి అనేది నేను కూడా కొంచెం భయపడ్డాను, కానీ కలర్ వేసిన తర్వాత ఇంకా హైలైట్ అయిందనమాట. మీకు ఆ కలర్ వేసిన కూడా నేను చూపిస్తానండి. చూసారుగా, నేనైతే మొత్తం ఇలా వేసేసుకున్నానండి. కలర్ కూడా నేను ఎప్పుడు నా వీడియోస్లో అయితే మ్యాక్సిమం కలర్ అనేది చాలా తక్కువగా వాడతానండి. నేను ఎక్కువగా అసలు వాడనన్నమాట. నాకు అంత హెవీగా ఉండడం పెద్దగా ఇష్టం ఉండదు, అందుకని చెప్పి చాలా లైట్గా వాడతాను. మీరు వేసుకోవాలి అని అనుకుంటే మాత్రం మీరు హెవీగా వేసుకోవచ్చు, బట్ ఈ డిజైన్కి అంత హెవీగా అవసరం లేదనమాట. ఎందుకంటే డిజైనే మనకి చాలా హెవీగా అనిపిస్తుంది, దానికి తోడు కలర్స్ కూడా ఎక్కువగా వేసుకుంటే అది క్లమ్జీ అవుతుంది డిజైన్ అంతా. అలా కాకుండా డిఫరెంట్గా ఉంటుందని చెప్పి జస్ట్ లైట్గా అయితే నేనైతే ఆరెంజ్ కలర్ అనేది వేసానండి. చూసారుగా, ఇలా మొత్తం అంతా కూడా అలా అయితే నీట్గా షేడింగ్లా వేసానండి, ఫుల్ కలర్ వేయకుండా. ఇక్కడ ఏంటంటే ముగ్గుతో మొత్తం చుట్టూ కూడా డిజైన్ లాగా ప్లాన్ చేశాను. చూసారుగా, ఈ డాట్స్ అనేవి ఖచ్చితంగా పెట్టుకోండి, ఎందుకంటే ఈ డిజైన్కి అయితే అందమంతా ఆ డాట్సేనండి. డాట్స్ పెట్టక చూసారా ఎంత అందంగా వచ్చిందో. కొంచెం అవి ప్రెస్ చేసుకోండి డాట్స్ కూడా. ఓకే కదా, నెక్స్ట్ ఇంకో డిజైన్ కూడా చూసిద్దాము. ఇది కూడా అంతే అండి, 5x3 డాట్స్లోనే పెట్టాను ఇది కూడా. ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి, ఇక్కడ డాట్ మధ్యలో చూసారు కదా, ఈ డాట్స్కి కలపకుండా నేను సెంటర్లో స్పేస్ చూడండి ఎలా పెట్టానో అలా వేసుకోండి. డైరెక్ట్గా ఈ మధ్యలో డాట్కి కలిపేటట్టుగా వేయొద్దండి, ఎందుకంటే ఈ డిజైన్కి అలా రాదు. అందుకని చెప్పి ఒకసారి ఇక్కడ కొంచెం క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయండి మీరే. కొంచెం జూమ్ చేసి కూడా నేనైతే పెట్టానండి వీడియోని. ఇక్కడ 5 లైన్స్ అయితే వేసుకున్నానండి, అది కూడా స్టెప్స్ వేస్గా వేసుకోవాలి. అంటే కొంచెం ఆరే వరకు కొంచెం వెయిట్ చేయండి. చూసారుగా, ఇప్పుడు కనిపిస్తుంది కదండి. చూసారుగా, 5 లైన్స్ అయితే నేను డ్రా చేసుకున్నానండి. అది కూడా ఈక్వల్గా వేసే వద్దండి, అన్ని స్టెప్స్ వేజ్లా అయితే వేసుకోండి. చూసారుగా, ఇలా వేసానండి. మీరు ఈ లైన్స్ అనేవి డ్రా చేసేటప్పుడు మీరు ఎటు వేసుకున్నా పర్లేదండి, లెఫ్ట్ సైడ్ వేసుకున్నా పర్వాలేదు, రైట్ సైడ్ వేసుకున్నా పర్వాలేదు. మీరు తర్వాత వేసే డిజైన్ని కొంచెం మార్పు అనేది చేసుకోవాలి. నేనైతే రైట్ సైడ్ వేసానండి, మీ ఇష్టం అండి, మీరు ఎటు వేసుకున్నా సరే పర్లేదు. నెక్స్ట్ వేస్తాం కదండి, ఆ డిజైన్ మాత్రం కొంచెం చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా అయితే వేయండి, మొత్తం అంతా క్లమ్జీ అవ్వకుండా స్లోగా నీట్గా వేసుకోండి. చూసారు కదండి, ఇలా వేసిన తర్వాత ఇక్కడ చూడండి, జస్ట్ అండి ఎక్కువ వద్దు, చిన్నగా పైకి ఇలా లైన్ అనేది డ్రా చేశాను. ఒకవేళ మీరు ఆ లైన్స్ స్టార్టింగ్ చెప్పాను కదా, అదే మీరు లెఫ్ట్ సైడ్ వేసుకున్నారనుకోండి, ఈ లైన్స్ అనేవి రైట్ సైడ్ వస్తాయి అన్నమాట. అలా మీరు చూసుకొని వేసుకోండి. నేనంటే రైట్ సైడ్ వేసాను కాబట్టి ఇవి లెఫ్ట్ సైడ్ వచ్చినాయి. మీరు అదైతే ఒకసారి చూసుకొని జాగ్రత్తగా అయితే వేసుకోండి డిజైన్ వేసుకునేటప్పుడు. చాలా సింపుల్ అండి, కష్టమేమీ కాదు, ఎవరైనా వేయచ్చు, ఎలాంటి వాళ్ళైనా ఈజీగా అయితే వేసేస్తారు ఖచ్చితంగా.
చూసారుగా ఇలా అయితే వేసేసానండి. దీనికి జస్ట్ చిన్న డిజైన్ అనేది యాడ్ చేస్తున్నాను. అంటే ఎప్పుడు మనము లోటస్ అనో లేకపోతే రోజులను ఇలా వేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా ఈరోజు కొంచెం డిఫరెంట్గా, ఇది ఏ ఫ్లవరో నాకు కూడా తెలియదండి, బట్ నీట్గా ఉంటుందని చెప్పి వేసాను. చూసారుగా ఇంత నీట్గా అయితే వేసుకోండి, చాలా పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి డిజైన్ అయితే. ఇక్కడ కొంచెం చిన్న తేడా అయితే వచ్చిందండి, మీరు కొంచెం అబ్జర్వ్ చేసే ఉంటారు. అక్కడ స్పేస్ అనేది లేకుండా మొత్తం నేను కలిపేసినట్టుగా అయిపోయింది. అంటే అక్కడ నాకు కొంచెం స్పేస్ సరిపోలేదనమాట దానివల్ల. బట్ మీరు కొంచెం నీట్గా అయితే వేసుకోండి, కంగారు లేకుండా. ఇక్కడ కొంచెం రెండు కలిసిపోయినాయి, బట్ ప్రాబ్లం ఏం లేదు. మీకు ఒక ఐడియా అంటే వస్తుంది కదా ఖచ్చితంగా. మీరైతే అలాంటి తప్పు జరగకుండా నీట్గా అయితే వేసుకోండి. దీనికి కూడా నేను కలర్స్ అయితే వేయకూడదు అనుకున్నానండి, కానీ వేయాలని అనిపించింది అసలు ఈ డిజైన్స్ చూస్తే. ఈరోజు అయితే కొంచెం డిఫరెంట్గా అయితే నేనైతే ప్లాన్ చేశాను. కలర్స్ కూడా చాలా సింపుల్గా, ఎక్కువ వేయకుండా లైట్గా కేవలం ఆరెంజ్ కలర్ మాత్రమే యాడ్ చేశాను. మీరు ఏ కలర్ వేసుకున్నా సరే పర్వాలేదు, ఇంకో కలర్ కూడా యాడ్ చేసుకోండి. ఒక 2 కలర్స్ వరకు పర్లేదు, బట్ ఇంక అంతకంటే ఎక్కువ కలర్స్ వేసుకుంటే మాత్రం బాగుండదండి. చూసారుగా ఇలా అయితే వచ్చిందండి. కొంచెం ముగ్గు కూడా వేసుకున్నాను నేను. లాస్ట్ వీడియో చూసారు కదండి, ఇందాక పెట్టిన ముగ్గు ఉంది కదా, దానికి కూడా సేమ్ ఇలానే డాట్స్ పెట్టాము. ఈ డాట్స్ అనేవి ఈ డిజైన్కి చాలా అందాన్ని ఇస్తుందండి. మీరు ఖచ్చితంగా ఈ డాట్స్ అనేవి పెట్టుకోండి, కొంచెం ప్రెస్ చేస్తూ ఉండండి. లేకపోతే నార్మల్గా వేసి వదిలేస్తే అసలు మీకు కనిపించదు అనమాట డాట్ అనేది క్లియర్గా. అందుకని చెప్పి నేను డబల్ డాట్ అనేది పెట్టాను, కొంచెం కనిపిస్తుంది అని చెప్పి. చూసారుగా ఎంత నీట్గా కనిపిస్తుందో. ఇలా అయితే పర్ఫెక్ట్గా అయితే వేసుకోండి. ఇలాంటి మరికొన్ని డిజైన్స్తో నేనైతే నెక్స్ట్ మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.